ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు పక్కకు రమ్మని బొట్టు పెట్టి చెప్పాలా? రండి. నేను రండి. బాలిక, ఇచ్చట ఏమి జరుగుతున్నదని మనం వీక్షించడానికి తిని. నాకు తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తా. నేను తెలిస్తే ఎవరికి చెప్తారక్క? తెలిసాక చెప్తా. అటు చూడు. అయ్యో, ఏంటి మిస్ అమ్మా, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఒక్క చిన్నగా మాట్లాడండి, లేదంటే మనోకి వినిపిస్తుంది. నా మాటలు తనకెలా వినిపిస్తాయి? ఎందుకు వినిపించవు? నీకే కదా వినిపిస్తాయి. అదే నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తాయి? ఎందుకంటే అక్క చెప్పండి అక్క, ఎందుకు మీ మాటలు మనోకి వినిపించవు? చెప్పండి అక్క, ఎందుకు నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తాయి? అంటే అది ఎందుకంటే మన దూరంగా ఉంది కదా, వినిపించదు. నువ్వు దగ్గరగా ఉన్నావు కదా, వినిపిస్తుంది. లాజికే కదా? ఇదేదో తేడాగా ఉంది. మనోహరి కాఫీ పెట్టడం చూపించడానికి నన్ను తీసుకొచ్చావా? హానా, నిజంగా నువ్వు అందుకే తీసుకొచ్చావా? అక్క అయ్యో మిస్ అమ్మా, అసలు మనోహరి ఏం చేస్తుందో, ఏం చేయాలని చూస్తుందో నీకు అర్థం అవుతుందా? అదానికి క్లోజ్ గా మూవ్ అవుతుంది, క్లోజ్ అవ్వాలని చూస్తుంది, నిన్ను సైడ్ చేయాలని చూస్తుంది, ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది. నువ్వేమో అవన్నీ పక్కన పెట్టి అది కాఫీ పెడుతుంది చూడని చెప్తున్నావా? అవునక్క, కరెక్ట్ గా చెప్పారు. మనం కాఫీ పెడుతుంటే చూడ్డానికే వచ్చాం. మీరు కూడా మాట్లాడకుండా చూడండి. గుప్తా గారు, ఫారెస్ట్ లో గొడవలో మిస్సమ్మ తలకి ఏమైనా దెబ్బ తగిలిందంటారా? తన ప్రవర్తన చూచినచో అటులోనే అనిపించుచున్నది బాలిక కదా. ఏమి చేయుచుంటివి? దెబ్బ ఎక్కడ తగిలిందా అని చెప్తున్నా. అక్క ఇప్పుడు బాగా చూడండి, మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో మీకే అర్థం అవుతుంది. చూస్తున్నా, ఏముంది అసలు ఇక్కడ? అయ్యో అక్కడ మీకు ఏ తప్పు కనిపించట్లేదా? ఏం జరుగుతుంది? అయ్యో బాగా చూడండి అక్క, మను కాఫీ పెట్టడంలో ఏ తప్పు కనిపించడం లేదా? ఏమైంది? షుగరా? ఇంట్లో డబ్బాల మీద పేర్లు ఎప్పుడు మొదలు పెట్టారు? ఇవాళ నుంచి. ఇవాళ నుంచా? ఎందుకు? ఎందుకంటే అది షుగర్ కాదు, సాల్ట్ కాబట్టి. ఓహో, సాల్ట్ డబ్బా అంట. సాల్టా? అయ్యో, సాల్ట్ డబ్బా మీద షుగర్ అని ఎందుకు రాసావు మిస్ అమ్మా? మను కోడి బుర్ర గురించి తెలుసు కాబట్టి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సాల్ట్ తో కాఫీ చేసి ఆయనకిస్తుంది కాబట్టి. అయ్యో, ఆయనకి సాల్ట్ కాఫీ ఇస్తుందని తెలిసే ఈ పని చేసావా? కాదక్క, ఇవాళే చేసా. బాలిక, ఈ బాలిక ఏమిటి మరీ ఇంత హింసాత్మకంగా మారినది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు.
అక్క అక్క బాగా చూడండి, నన్ను పక్కకి నెట్టి సెటిల్ అయిపోదాం అనుకుంటుంది. ఎక్స్ట్రా షుగర్ వేద్దాం. తీయనైన నా మాటలకి ఈ తీయని కాఫీ తోడైతే అమర్ తెలియకుండానే నాకు పడిపోతాడు. అయ్యే పడిపోవడం కాదే, పారిపోతారు. నిన్ను పక్కకి పొమ్మంటారు. అద్దరిపోయింది. ఇప్పుడు అమర్ ఈ కాఫీ తాగితే ఇంప్రెస్ అయిపోతాడు. పదండి, పదండి, పదండి. మిస్సమ్మా, మనం వెళ్ళిపోతుంది మిస్సమ్మా. ఆయనకి సాల్ట్ కాఫీ ఇస్తుందేమో, వెళ్ళి ఆపు. ఇంత కష్టపడి ఆపడానికా? నేను ఆపను. అయ్యో ఆపం మిస్సమ్మా. ఏం పర్లేదు. అయినా మనోహరి రెస్ట్ తీసుకోమనగానే ఆయన వద్దు, నన్ను మిస్సమ్మ చూసుకుంటుందని చెప్పొచ్చు కదా. అది చేపట్టుకోగానే వెనకాలే వెళ్ళిపోయారు. ఆయనకి ఇది కావాల్సిందే. నువ్వు అలసిపోయావు, నీకు రెస్ట్ కావాలి అని చెప్పాను. అయినా సరే నేను హర్ట్ అయ్యాను. దానికి ఆయనకి పనిష్మెంట్ ఉండాల్సిందే. పైకి వెళ్ళి చూద్దాం రండి. అయ్యో మిస్సమ్మా, అయ్యో 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 సైలెంట్ గా ఉండే మిస్సమ్మ ఇంత వైలెంట్ గా తయారైపోయిందండి గుప్తా గారు. పాపం పాపం ఆయన. అయ్యో వెళ్దానండి. ఏ లోకమునందైనా, ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా అన్యాయము మాత్రము మగవారికే జరుగుచున్నదా? జగన్నాథ, ఒక పక్క రుక్మిణి, మరో పక్క సత్యభామ, వీరిరువురే కాకుండా 16,000 మంది గోపికలు. ఎటుల నెగ్గుకొచ్చావయ్యా? అమ్మో, కృష్ణమాయ. అక్క రండి రండి రండి. అక్క కిటికీలోంచి చూస్తుంటే భలే ఉందక్క. మిస్సమ్మ మనోహరి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా వెళ్ళి ఆపేసే. ఏహే ఏం కాదక్క, జరిగే తమాషాని చూసి ఎంజాయ్ చేస్తుండు. మిస్సమ్మ పాపం మిస్సమ్మ, ఆయన ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఆ కాఫీ తాగితే ఆయనకి ఏమైనా అయిపోతుందేమో. ఏ ఊరుకోక్క, కాఫీలో ఉప్పు ఉందన్న విషయం తెలుసుకోవడానికి కాఫీ మొత్తం తాగనవసరం లేదు. జస్ట్ ఒక్క సిప్ తాగితే అర్థమైపోతుంది. అప్పుడు ఎలానో తాగరు కదా. అది కాదు మిస్సమ్మ, ఒక్కసారి అర్థం చేసుకో. అక్క, ఆయన మనోహరి ఉప్పున్న కాఫీ ఇస్తుంది మా ఆయనకి. నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? అయ్యో తింగరు బుచ్చి, ఆయన నీకంటే ముందు నాకు ఆయనే. నీకెలా చెప్పాలి? అయ్యో మాకు బహు ఆనందముగానున్నది. బాగా ఆనందంగా ఉందట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.